అందరికీ నమస్తే. ఒకసారి వీడియో చూడండి. ఇది చాలా డేంజరస్. ఇది చాలా మందికి అర్థం కావట్లేదు. మనం ఒక ఫ్లైఓవర్ చూసి, ఒక పెద్ద బిల్డింగ్ చూసి, ఆహా ఏం కట్టిండు రేవంత్ రెడ్డి అని మాట్లాడుతున్నాం. మనం కేసీఆర్ 13 ఫ్లైఓవర్లు వేసిన, 40 ఫ్లైఓవర్లు వేసినని మాట్లాడుతున్నాం. కానీ దాని వెనకాల జరుగుతున్న భయంకరమైన విధ్వంసం ఒక్కసారి గ్రౌండ్కి వెళ్ళి చూడండి. ఒకసారి కోకాపేట్కి వెళ్ళండి. 1 ఎకరా భూమి 170 కోట్ల ధర బలికిందని మనం మాట్లాడుతున్నాం, సంకలు గుద్దుకుంటున్నాం ఎంత గొప్పగా రియల్ ఎస్టేట్ పెరిగిపోయిందని. వన్స్ వాడు రియల్ ఎస్టేట్ కంపెనీ దాన్ని తీసుకున్న తర్వాత ఆ కొండలని, గుట్టలని, చెట్లని మొత్తం తీసేసి పెద్ద పెద్ద హైరేజ్ టవర్లు కడుతున్నాడు. మనం దాన్ని చూసి డెవలప్మెంట్ అనుకుంటున్నాం. హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200 దాటింది. అంటే మన భవిష్యత్ తరాలకి, మన పిల్లలకి, పిల్లల పిల్లలకి, మన మనవళ్ళకి, ఆ పిల్లలకి మనం ఏమి ఇవ్వబోతున్నాం అంటే, నీ చావు నువ్వే రాసుకో అని మన బాండ్ పేపర్ వాళ్ళ చేతిలో పెట్టబోతున్నాం. విన్నారు కదా రగన చెప్పేది. అయితే మన హైదరాబాద్ లో ఈ యొక్క పొల్యూషన్ ప్రాబ్లం అనేది ఇంత అయిపోయింది. అయితే మన మన కేశంపేట మండల్, ఫరూక్ నగర్ మండల్లో ఈ యొక్క ఇప్పలపల్లి దగ్గర ఐరన్ ఫ్యాక్టరీ ఉన్నది కదా. ఇప్పుడు ఫోటోలు చూసిండ్రు కదా వెనకసిరికి. అయితే ఈ యొక్క ఐరన్ ఫ్యాక్టరీ వెదజల్లేటటువంటి పొగ ద్వారా మన యొక్క గ్రామాలు మధురాపూరు, ఇప్పలపల్లి, షేర్గూడెము, పాపిరెడ్డిగూడెము, కుటలగడ్డ తండ, దేవునిబండ తండ, వేములనర్వ, ఇన్ని గ్రామాలు కూడా రాబోయే తరానికి చాలా చాలా ఇబ్బందికరము. ఇప్పటికే మన పశువులు దెబ్బతింటున్నాయి, మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, మనం పీల్చే గాలి వల్ల క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి, మనకు ఊపిరితిత్తుల ప్రాబ్లం వస్తుంది. అన్ని గ్రామాలలో కూడా ఇప్పుడు అందరూ కూడా అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. మన కోసము, మన భావి తరాల కోసము ఈ యొక్క కంపెనీని ఇక్కడ నుండి తీసేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ ఆలోచన చేయండి ఈ కంపెనీ గురించి. మనందరం ఒకటైతేనే ఈ యొక్క కంపెనీ పోతుంది. లేదంటే ఒకరొకరు అది ఉంటే మాత్రము ఈ యొక్క కంపెనీ పోదు. మనకు మన భవిష్యత్తుకు, మనకు పిల్లలకు కూడా ప్రాబ్లమ్స్ అవుతాయి. అందరూ కూడా ఆలోచన చేయండి ఒకసారి మీరు.